ఈ మాటు మా ఇంటికి రండి. మిమ్మల్ని రాజులాగా చూస్తాము. నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మన్నది అని బ్రతిమాలాడు. బాబూ, ఏదో నాదోవను నేను తీర్థయాత్రలకు పోతున్నాను, నేను రాలేను అన్నాడు సన్యాసి. అలాగైతే ఎట్లా స్వామీ? నా భార్య ఊరుకోదు. మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికిచ్చిన 3 వరాలైనా ఇచ్చి వెళ్ళండి అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలడని అనుకుని, సరేలే, నీకు నువ్వు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరుగెత్తిస్తూ ఇంటివేపుకు బయలుదేరాడు. గుర్రం నోటివెంట నురుగులు కక్కుతూ భూమిమీద కాళ్ళు ఆనకుండా దౌడు తీస్తున్నది. ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. గుడ్రం ఇంత త్వరగా పరుగెత్తుతున్నదే, ఒకవేళ చచ్చిపోతే ఎట్లాగా అనుకున్నాడు. అనుకోవటంతోటే గుడ్రం ఠామ్మని క్రిందపడి చచ్చింది. రామయ్య గుడ్డంతో పాటు కిందపడ్డాడు. పడి లేచి దుమ్ము దులుపుకుని చచ్చిన గుడ్డాన్ని చూసి విచారపడ్డాడు. అతనికి గుడ్డాన్ని వదిలిపెట్టి వెళ్లడానికి బుద్ధి పుట్టలేదు. అయినా ఏమి చేస్తాడు? వెళ్ళక తప్పదు. గుడ్డం చావనే చచ్చింది. ఈ జీను వదిలిపెట్టటం ఎందుకా అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్ళాం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కున్నాడు. విసుక్కుని, పాపమని నన్ను యోగి కోసం పంపి తను హాయిగా కూర్చుంది. ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు. ఇతను అనుకోవటమేమిటి, ఆ జీను మాయమవటమేమిటి ఒక్కసారే జరిగింది.